హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలుసు, నేను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను ఈ ఇయర్ 2025. అయితే మెడికల్ కోసం ఈరోజు రిపోర్ట్ చేయమన్నారు. అలాంగ్ విత్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ ఏదైనా ఐడి ప్రూఫ్ జెరాక్స్తో రిపోర్ట్ అవ్వమన్నారు. అక్కడికి ఫస్ట్ వెళ్ళాక ఎవరెవరు వచ్చారో వాళ్ళ అటెండెన్స్ తీసుకున్నారు. దాని తర్వాత మన అపాయింట్మెంట్ లెటర్లో సైన్ చేసి డేట్ వేసి ఇవ్వమన్నారు. ఇంకా మన ఎనీ ఐడి ప్రూఫ్ జెరాక్స్ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవ్వమన్నారు. దాని తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు మనకి, అంటే ఒక డిక్లరేషన్ ఫిల్ చేయమని ఇచ్చారు. అందులో మన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన పేరెంట్స్ అలైవ్గా ఉన్నారా లేదా, ఇంకా మనం ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయ్యామా ఆర్ ఎనీ సర్జరీ చేయించుకున్నామా, మనకి టీబీ ఆర్ డయాబెటీస్ అలాంటివి ఉన్నాయా, అవన్నీ ఫిల్ చేయమన్నారు. ఇంకా ఫీమేల్కి అయితే ప్రెగ్నెంట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని కూడా చెప్పమన్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కింద సిగ్నేచర్ చేయమన్నారు. దాంతోపాటు ఒక కవరింగ్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ కవరింగ్ లెటర్లో మనకి ఏ టెస్ట్స్ చేయాలో అవన్నీ రాసి ఇచ్చారు. అంటే ఈ డిక్లరేషన్ ప్లస్ ఆ కవరింగ్ లెటర్ పట్టుకొని మెడికల్ సెంటర్కి నెక్స్ట్ డే అంటే రేపు వెళ్ళమన్నారు. వాళ్ళు ఒక మెడికల్ సెంటర్ నేమ్ ఇచ్చారు, అక్కడికి ఈ రెండు పట్టుకొని వెళ్ళాలి. అయితే మన కవరింగ్ లెటర్లో ఏమేమి మెన్షన్ చేశారంటే 4 టెస్ట్స్ మెన్షన్ చేశారు. సిబిసి, ఈఎస్ఆర్, యూరిన్ రొటీన్ అండ్ చెస్ట్ ఎక్స్రే మెన్షన్ చేశారు. ఒకవేళ క్యాండిడేట్ అబౌవ్ 30 ఇయర్స్ అయితే బ్లడ్ షుగర్, ఈసీజీ కూడా చేయమని చెప్పి ఆ కవరింగ్ లెటర్లో మనకి మెన్షన్ చేశారు. ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా క్యాండిడేటే పెట్టుకోవాలి అని కూడా మెన్షన్ చేశారు. అలానే మనకి ఇప్పుడు మెడికల్ సెంటర్ ఇచ్చారు కదా, ఆ స్టాఫ్ వచ్చి మనకి చెప్పారు, అంటే అడ్రస్ అది ఎక్కడికి రావాలి, ఇంకా వాళ్ళ కాంటాక్ట్ షేర్ చేశారు. నెక్స్ట్ ఏమో మెడికల్కి 3500 అవుతుంది, అది మీరే పెట్టుకోవాలి అని మళ్ళీ వాళ్ళు చెప్పారు. రేపు మెడికల్కి వెళ్ళినప్పుడు ఆ కవరింగ్ లెటర్ ఇంకా డిక్లరేషన్ పట్టుకొని వెళ్ళమన్నారు. మెడికల్ అయ్యాక అవి అక్కడే సబ్మిట్ చేసేయాలి. అండ్ మన మెడికల్ రిపోర్ట్స్ కూడా మనం ఏమీ తీసుకోవడానికి లేదు అని చెప్పారు. అన్నీ వాళ్ళు ఆర్ఓకి సెండ్ చేసి అవన్నీ జోనల్ ఆఫీస్కి ఆర్ హెడ్ ఆఫీస్కి మేమే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. రేపు మార్నింగ్ 7:30 ఆర్ 8 o'clock ఆ టైంలో రిపోర్ట్ చేయమన్నారు. ఆ మెడికల్ సెంటర్ దగ్గర ఏమీ తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు అని చెప్పారు. ఏమీ తినకముందు బ్లడ్ శాంపిల్స్ తీస్తా అన్నారు. తర్వాత టిఫిన్కి వాళ్ళు టైం ఇస్తారు. ఆ తర్వాత 1.5 hour తర్వాత మళ్ళీ ఇంకో బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి అంతా అయిపోయాక ఆ రిపోర్ట్స్ డైరెక్ట్గా ఆర్ఓకే సెండ్ చేసేస్తాము అని చెప్పారు. ఇవాళ జరిగిందైతే అదే ఫ్రెండ్స్. రేపు ఇంకా వెళ్ళి రిపోర్ట్ చేశాక ఏమైందో రేపు మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.